వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రమాదాలు, నేరాలపై ప్రజల్లో అప్రమత్తత పెంచాలని ఉదయగిరి సీఐ వెంకట్రావు సూచించారు. సర్కిల్ పరిధిలోని మహిళా పోలీసులతో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఐ వెంకట్రావు, ఇటీవల కాలంలో రోడ్లు ప్రమాదాల శాతం పెరుగుతోందని, ప్రతి బైక్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని అన్నారు. తెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్పై నమ్మకం పెట్టుకోకుండా ఉండాలని హెచ్చరించారు. మాదక ద్రవ్య వినియోగం మరియు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, మహిళా పోలీసులు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు చైతన్యం కల్పించాలని సూచించారు. మాట్లాడలేకపోతాం, నా కూడా అడమనిషే కదా మేడం. ఒకసారి నేను పక్కన వింటా ఉన్నాను మేడం, ఒకసారి ఇవ్వడం అది ఫేక్ కాల్ లాగా ఉన్నట్టుందని తీసుకొని నేనేం మాట్లాడలేదు. వీడియో కాల్లో జస్ట్ ఇట్లా కనిపించాను అంతే, స్క్రీన్ ఆఫ్ చేసేసాడు. వాడికి అర్థమైపోయింది పోలీసులు కంప్లైంట్ ఇచ్చున్నారని చెప్పేసి ఆఫీసు కంప్లీట్గా మేము తర్వాత ఆ ఫోన్ నెంబర్ పర్టికులర్స్ తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మేము లొకేట్ చేయలేకపోయాం. మ్యాక్సిమం అవి ఎక్కడి నుంచి అవుతాయంటే ఆఫ్రికా నుంచి కానీ, లేకుంటే గుజరాత్ నుంచి కానీ, లేకుంటే జార్ఖండ్ ఏరియాస్ నుంచి ఆపరేట్ చేస్తారు సపరేట్గా ఒక వైఫై సిస్టమ్ మీద. వాటిని లొకేట్ చేసుకోవడానికి కూడా మనకి 2 to 3 వీక్స్ పడుతుంది వాళ్ళ ప్రిలిమినరీగా ఐడెంటిఫై చేసుకోవడానికి. అందువల్ల సైబర్ ఫ్రాడ్స్ అనేది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మొదలైంది. ఏంటంటే 40 years 50 years అబోవ్గా ఉన్న ముసలి వాళ్ళని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని డిజిటల్ అరెస్ట్ అని విన్నారు కదమ్మా. ఇందాక ఎస్పీ మేడం గారు కూడా చెప్పించారు, మీరు వినే ఉంటారు. ఏదో ఒక ఇష్యూ తోటి ఇంట్లోనే అరెస్ట్ చేసినట్టుగా పెడతారు. డిజిటల్ అరెస్ట్, మీరు బయటకు వెళ్ళకూడదు, సుప్రీంకోర్టు వారు పలానా ఆర్డర్స్ ఇచ్చున్నారు, లేకుంటే సిబిఐ వాళ్ళు పలానా మీ మీద వారెంట్ ఇచ్చున్నారు, లేకుంటే ఈడీ వాళ్ళు వచ్చేస్తున్నారు, మీ పిల్లల్ని అక్కడ ఫారిన్లో ఉన్న మీ పిల్లల్ని అరెస్ట్ చేయబోతున్నారు, మీరు కానీ ఇక్కడే ఉంటే మీరు ఏదైనా అమౌంట్ పంపిస్తే మేము అడ్జస్ట్ చేస్తాము. ఇట్లా ఈ డిజిటల్ అరెస్ట్ లాంటి యాక్టివిటీస్ కూడా రీసెంట్గా బాగా ఎక్కువైపోయాయి. అది కూడా వృద్ధుల మీద బాగా అటాక్ చేస్తూ ఉన్నారు అనమాట. రియల్లీ బాలాజీ నగర్లో మన దగ్గర 6 కోట్ల రూపాయలు అనమాట. వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ పిల్లలు ఆల్రెడీ అబ్రాడ్లో ఎక్కడ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు కొంత 20 రోజుల్లో హ్యూజ్ అమౌంట్ డ్రా చేసిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఐడెంటిఫై చేసి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఎవరికి చెప్పడం వల్ల ఏంది మీరు చాలా ఈ వారం 20 రోజుల్లోనే ఇంత అమౌంట్ crores of rupees డ్రా చేశారంటే మా పిల్లలకు అవసరాలు ఉన్నాయి, లేదంటే మా పిల్లలు పెట్టుబడి పెట్టుకుంటున్నారని చెప్తున్నారు తప్ప మమ్మల్ని ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టున్నారు. కనీసం ఇంట్లో వాళ్ళ భార్యకి ట్యాబ్లెట్లు తీసుకోవడానికి కూడా వాడు అట్లా డిజిటల్ అరెస్ట్ చేసి పెట్టి కూర్చోబెట్టాడు ఇంట్లోనే.